జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. నాకు జన్మనిచ్చి ఆశ్రయాన్ని పోషణని ఇచ్చి అనేక శాస్త్ర విజ్ఞానాలు గ్రంథాలపై అవగాహననిచ్చి అన్నింటికంటే అత్యంత ఉత్కృష్టమైన అత్యంత దుర్లభమైన మహోన్నతమైన సద్గురు భరద్వాజుల దర్శనానికి కారణమైన నా తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మాస్టర్ గారి గురించి నాన్నగారికి ఉన్న అనుభవాలను కొన్ని మీతో షేర్ చేసుకుంటా. జై సాయి మాస్టర్. నా పేరు సాయి దేవసేన. నాన్నగారి పేరు బిసి వెంకటేశ్వర్లు. వి వేలూరు చిన్న వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయన వెటర్నరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అమ్మగారి పేరు రుక్మిణి. నాకు ముగ్గురు సిబ్లింగ్స్. మా పెద్ద చెల్లెలు పేరు, మా మిగతా ఇద్దరు పిల్లల పేర్లు అంటే ముగ్గురు పేర్లు కూడా మాస్టర్ గారే నిర్ణయించి పెట్టారు. అంటే నేను మాస్టర్ గారిని కలిసేటప్పటికి నాకు ఒక 7 సంవత్సరాలు ఉండేవి. ఆ తర్వాత మా పెద్ద చెల్లెలు, ఆ తర్వాత ఇద్దరు తమ్ముడు చెల్లెలు ట్విన్స్గా పుట్టారు. అది కూడా మాస్టర్ గారు అమ్మగారి బ్లెస్సింగ్స్ తోటే జరిగింది. ఆ ముగ్గురికి కూడా మాస్టర్ గారే పేర్లు పెట్టారు. పెద్దమ్మాయికి హేమాద్రీశ్వరి అని పెట్టారు. అయితే అక్కడ ఉదయగిరిలో బాబాజీ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అమ్మాయికి లక్ష్మీదేవి అని పెట్టండి, అభిజిత్ లగ్నంలో జన్మించింది అని చెప్పడం వల్ల సో ఇద్దరు మాకు పూజనీయులు అవడం వల్ల ఎందుకు ఇద్దరిని కాదన్నట్టు అని మాస్టర్ గారు పెట్టిన పేరులో సగం, ఆయన పెట్టిన పేరులో సగం తీసుకొని హేమంత లక్ష్మి అని పెట్టాము. మిగతా ఇద్దరి పేర్లు మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా మాస్టర్ గారు ఏం చెప్పారు ఒక పేపర్ మీద రాసి పంపించారు. పిల్లలు పుట్టినప్పుడు ఒక వారం లోపల మాస్టర్ గారి దర్శనానికి ఆ ఊరు నుంచి వలభాపురం నుంచి వేరే వాళ్ళు వెళ్ళుంటే మాస్టర్ గారు ఈ వివరాలు అడిగి పిల్లలు ఇలా ఉన్నారు అని అన్నీ అడిగి వాళ్ళకి ఈ పేర్లు పెట్టమని చెప్పండి అని పేపర్ మీద రాసి పంపించారు. బాబుకి సాయి ప్రసన్న కుమార్ అని పెట్టమన్నారు. పాపకి ద్వారకామాయి అని పెట్టమన్నారు. ఇవి 2 అంటే వాళ్ళు పుట్టింది దుర్గాష్టమి రోజు. కరెక్ట్‌గా దుర్గాష్టమి రోజు. దశమి రోజు పెద్ద ఉత్సవమే జరుగుతా ఉండింది అక్కడ. ఆ టైంలో ఈ పేర్లని మనం వాళ్ళకి పెట్టడం జరిగింది. అలా వారి యొక్క ఆశీస్సులు మా కుటుంబం మీద నిండుగా, మెండుగా చాలా ప్రేమపూర్వకంగా ఉండేవి. అయితే మొదటి పరిచయం నాన్నగారికి ఎలా జరిగింది అన్నది కొంత అమ్మగారు చెప్పారు. అయినా ఒక చిన్న క్లుప్తంగా మాత్రం చెప్తానిక్కడ. కావలి దగ్గర ఉన్నటువంటి ఉలవపాడులో నాన్నగారు పనిచేసేటప్పుడు మా ఇంటికి పైన ఫస్ట్ ఫ్లోర్‌లో నారాయణ గారు అని బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తూ ఆయన అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిన సందర్భంగా నాన్నగారు వాళ్ళని విచారించడాని కోసం వెళ్ళిన సందర్భంలో మాస్టర్ గారు అక్కడికి ఆల్రెడీ వచ్చున్నారు వాళ్ళ ఇంటికి. క్యాజువల్‌గా పరిచయం చేసిన తర్వాత
ఆయన బాబా గురించి మాస్టర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు గాబట్టి, అక్కడికొచ్చిన మిగతా వాళ్ళతో బాబా గురించి చెప్పేటప్పుడు నాన్నగారు హేతువాది. అంటే దైవాన్ని నమ్మారు అని చెప్పలేము, నమ్మలేదు అని చెప్పలేము అట్లాగా. ఎందుకంటే సంవత్సరానికి 1, 2 సార్లు ఏదైనా అకేషనల్‌గా గుడికెళ్ళడం అలా తప్ప ఇంట్లో ఎప్పుడు ప్రత్యేకంగా పూజ గాని, నమస్కారం చేసుకోవడం గాని, అలాంటిది ఎప్పుడు చేసేవారు గాదు. పెద్దగా వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చేవారు గూడా కాదు. అందువల్ల నాన్నగారికి చాలా అనుమానాలుండేవి. అందరికీ మన ఈ సమాజంలో ఇప్పటి ఆహ్, మనస్తత్వాలు ఉన్నలాగే నాన్నగారికి కూడా అనేక సందేహాలు ఉండేవి. సమాధానం లేని సందేహాలు చాలా ఉండేవి. అవన్నీ ఒక్కటొక్కటిగా అక్కడ అడగడం ప్రారంభించారు. అంటే ఆయన బాబా గురించి చెప్తూ ఉంటే అసలు బాబా గురించి ఎందుకు? ఆయనెవరు? ఆయన ఒక మనిషి కదా! ఇట్లా స సంభాషణ మొదలయ్యి చివరికి తనకి ఉన్న సందేహాలన్నీ కూడా మాస్టర్ గారిని అడగడం. ప్రతి ఒక్క దానికి ఓపికగా ఇది టైం అయిపోతుంది అని చెప్పకుండా రాత్రి దాదాపు 2:30 గంటల వరకు, రాత్రి 2:30 గంటల వరకు మాస్టర్ గారు నాన్నగారి సమాధానాలన్నిటికి నాన్నగారి క్వెషన్స్ అన్నిటికి సమాధానాలు చెప్పడం. ఆ విధంగా ఇంక క్వెషన్స్ లేని ఒక పరిస్థితి నాన్నగారికి ఏర్పడింది. అంటే అప్పటికి ఆయనకి ఏమనిపించిందంటే నా సందేహాలకి సమాధానాలు ఉన్నాయి. నాకే ఇంతవరకు తెలియలేదు. అంటే సరిగ్గా చెప్పేవాళ్ళు గూడా లేకుండా పోయుండొచ్చు. అంతే కాకుండా ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అంటే మాకు మరుసటి రోజు మార్నింగ్ చెప్పిన మాటలివి. ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అందరిలాగా కాదు ఆయన అని అమ్మగారితో చెప్తూ ఉన్నారనమాట. అంటే ఆయనెక్కడ పనిజేస్తారు? విద్యానగర్ అనే ఊర్లో పనిజేస్తారు. ఇలాగ లెక్చరర్‌గా చేస్తారు అని చెప్తూ ఉన్నారు. అది అమ్మకి కొంచెం ముందుగానే ఆయన గురించి విని ఉండడం వల్ల పలానా వారా? భరద్వాజ గారా? అని అడిగి మేము ముగ్గురం గూడాను ఆ రోజు అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అవ్వడం వల్ల గుడికి వెళ్ళడం గూడా పోస్ట్‌పోన్ జేసుకొని మాస్టర్ గారిని దర్శనం చేసుకునేదానికి మొట్టమొదటగా వెళ్ళాము. ఆ విధంగా ఆయన యొక్క మొట్టమొదటి దర్శనం జరిగింది అని ఆహ్, ఈ మామూలుగా మనం చెప్పుకుంటున్నామే గానీ, దీని వెనక తర్వాత ఆలోచిస్తే గురు దర్శనం 2 విధాలుగా అవుతుంది అంటారనమాట. ఒకటి సాయి లీలామృతంలో చెప్పినట్లు ఆహ్, మన గురువుని శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, నిరతాగ్నిహోత్రి అయినటువంటి గురువుని సమిధలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలి అని అంటారు. అయితే అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, గురువే శిష్యులని వెతుక్కుంటూ రావడం, గురువే మనని వెతుక్కుంటూ రావడం కూడా జరుగుతుంది అన్నది శాస్త్రవాక్యం ఉంది. అట్లా కూడా ఉంది. ఈ మా విషయంలో రెండవదే జరిగిందండి. అంటే ఆహ్, లక్ష్మీనారాయణ గారు ఇంటికి రావడం ఇవన్నీ గూడా కారణాలు ఏదైనా అయ్యుండొచ్చు గాక, మాస్టర్ గారు మొట్టమొదట చెప్పిన మాట ఏంటంటే, బహుశా వీరి కోసమే నన్ను బాబా ఇక్కడ ఉంచేసారేమో అన్న మాట చూస్తే దాని యొక్క అర్థం చూస్తే, ఈ రెండవ అది అంటే గురువే శిష్యుని వెతుక్కుంటూ రావడం అన్నది నిజమని అనిపిస్తుంది. అంటే మన శిష్యులమా అని మీరు అడగొద్దు. కానీ ఆయన మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు అన్నది మాత్రం తప్పకుండా నిజం అది. ఆయన మాకు గురువుగా కంటే కూడాను మా తండ్రిగా అన్ని విధాల ఇంక మాకు ఏ టు జెడ్ ఆయనే. అంత ప్రేమమూర్తిగా ఉండేవారు. అది మాకే కాదు ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మాస్టర్ గారికి అందరికంటే నాతోనే మాట్లాడతారు. నేనంటేనే బాగా ఇష్టం అన్నట్టే ఉండేవారు. ఎవరినడిగినా సరే అదే చెప్పేవారనమాట. అలా మాకు కూడా అదే అనిపించేది. మేమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా గూడా ఆయన ఏ ఊర్లో మేము నాన్నగారికి చాలా ప్లేసెస్‌లో ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరిగింది. ఏ ప్లేసెస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళినా అక్కడంతా ఆయన రావడం, మన ఇంటికి రావడం, మనల్ని ఆశీర్వదించడం, ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని మనకివ్వడం, ఆయన యొక్క ఆశీస్సుల్ని స్పెషల్‌గా ఒక ఇంట్లో సొంత బంధువులాగా ఉండేవారాయన.
ఆ! పైగా మన ఇంటికొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏది ఆయన కోసం వండడం అలాంటివి యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే ఆహ్, వేరే గిన్నెలు వాడడం అలాంటివి కూడా ఎప్పుడు యాక్సెప్ట్ చేసేవారు కాదు. అది పర్టిక్యులర్‌గా చెప్పారాయన. మీ ఇంట్లో ఉన్న వాటితోనే వంట చేయండి. మీరు మామూలుగా ఎలా వేటితోటి ఎలా తింటారో అలాగే నాకు వడ్డించండి అని. అయితే ఆప్యాయంగా అడిగి మరి వే ఆహ్, పదార్థాలు పెట్టించుకునేవారు. ఆయనకి ఇష్టంగానే తినేవారు ఎప్పుడూను. మేము పడుకునే అంటే నాన్నగారికి వేసే ఆ పరుపు ఆ మంచం మీదనే ఆయన పడుకునేవారు. అదే కుర్చీలో కూర్చునేవారు. అంతే తప్ప ఎటువంటి అసలు భేదభావం ఉండేది కాదు. ఆ విధంగా మా మా విషయంలో ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలమో తెలీదు గానీ, ఆయన మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మా కుటుంబానికి ఇలవేల్పుగా నిలిచారు అనేది మాత్రం అక్షర సత్యం అండి. జై సాయి మాస్టర్. మొదటి దర్శనంలో ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్న తర్వాత నాన్నగారు చెప్పిన మాటలివన్నీయును. నాన్నగారేంటంటే, ఎప్పుడు మళ్ళీ ఆయన దర్శిస్తానా అని అనిపిస్తుంది. ఎప్పుడు మళ్ళీ ఆయన్ని చూస్తానా అని ఉంది నాకు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలనుంది. ఎప్పుడు వెళ్తానా అని ఉంది అని అనుకుంటూ ఉండేవారు. మళ్ళీ ఒక నెల లోపలే లీవ్ పెట్టి నా విద్యానగర్‌కి ఆయన దర్శనానికి వెళ్ళడం జరిగింది. రెండవ దర్శనంలో మాత్రం అందరం వెళ్ళాము. వెళ్ళి వెంటనే వెళ్ళడమే నాన్నగారు ఆయన కాళ్ళ మీద పడిపోయారు. అంతే ఇంకా బోరున ఏడవడం స్టార్ట్ చేశారనమాట. అలా ఒక 10 నిమిషాలు అలా ఏడుస్తూనే ఉన్నారు. ఎవరో పక్కనున్న వాళ్ళు సముదాయించపోతే మాస్టర్ గారు వాళ్ళని వారించారు. "వద్దు, మీరు కామ్‌గా ఉండండి" అన్నట్టే సైగ చేశారు. నాన్నగారు చాలా సేపు అలా 10 నిమిషాలు ఉన్న తర్వాత తన ఏదో జీవితంలో అనుభవించిన దుఃఖమంతా పోయి ఇంకొక కొత్త జన్మ ఎత్తినట్టు అలా ఉన్నింది నాకు అని అంటారు. ఆ తర్వాత ఆ రెండవ దర్శనంతోటి ఇంకా పూర్తిగా సరెండర్ అనమాట. అంటే మాకింక మీరే, ఇంక ఎవరు లేరు అన్నట్టు సరెండర్ అయిపోయాము. మాస్టర్ గారు ఆ దర్శనంలోనే ఆయన యొక్క స్వహస్తాలతో బాబా ఫోటోని ఇచ్చారు మాకు. 'సబ్కా మౌలిక్ ఏక్' అని ఉంటుంది. ఆ ఫోటో గూడా చాలా అరుదుగా నేనైతే ఏదో ఒక్క ప్లేస్‌లోనే చూసాను మా ఇంట్లో ఉన్న తర్వాత. ఆయన పెద్ద బాబా అనుకుంటాము. అంటే ఫస్ట్ వచ్చారు గాబట్టి పెద్ద బాబాకి చెప్పేసి వెళ్ళు. అలా ఇంట్లో అలా అనుకోవడం అలవాటు. ఆయన పూజ గదిలో ఉంటారు ఎప్పుడూను. అలాగే మాస్టర్ గారి ఫోటో గూడా తమ స్వహస్తాలతో ఇచ్చి, ఇవ్వడమే కాకుండా పూజలో పెట్టుకో అని ప్రత్యేకంగా చెప్పడం గూడా జరిగింది నాన్నగారికి. అలాగా వారిద్దరి యొక్క రూపాల్ని మా ఇంట్లో ప్రతిష్ఠించి, మాకు కులదైవమే ఆయన వెలిసారు. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి కూడా మా ఇంట్లో అందరూ గూడాను ఆయనకే ప్రథమ తాంబూలం. ఏం జరిగినా సరే, ఎక్కడైనా సరే ఆయన పేరు మీదే ఏ కార్యక్రమాలైనా జరపడం అనేది ఉంటుంది. ఇదే మాస్టర్ గారు కొన్నాళ్ళు ఆహ్, ఆహ్, పరిచయం అయిన తర్వాత మాకు ఆయన అనుగ్రహం వల్ల విద్యానగర్‌కి దగ్గరగా ఉన్న కోటకి ఆహ్, నివాసం మార్చడం జరిగింది. అక్కడికి దగ్గరగా నాన్నగారికి ఉద్యోగం పోస్టింగ్స్ వచ్చాయక్కడికి. ఆహ్, అప్పుడు మాస్టర్ గారిని తరచుగా ఆల్‌మోస్ట్ వీక్లీ వన్స్ గానీ, లేదా నాన్నగారైతే ప్రతిరోజు వెళ్ళడం గానీ, అట్లా మాస్టర్ గారు చెప్పే సత్సంగాలు అటెండ్ అవుతూ ఉండడం వల్ల మా ఇంట్లో గూడా సత్సంగం చేసుకోమని ఆయన చెప్పారు. అయితే శనివారం జేసుకోమని చెప్పారు. అంటే అక్కడ ఉలోఫాల్లో ఆల్రెడీ గురువారం వేరే వాళ్ళ ఇంట్లో జరుగుతుండడం వల్ల మీరు శనివారం సత్సంగం చేసుకోండి అని మొట్టమొదటి సత్సంగం స్టార్ట్ చేయడానికి దామోదర్ గారని విద్యానగర్‌లో ఒకరుండేవారు. ఆయన్ని పంపించారనమాట. జై సాయి మాస్టర్. ఆ మొదటి సత్సంగానికి వచ్చే రోజే మొదటి అనుభవం గూడా జరిగిందండి. అది చాలా పెద్దదనే చెప్పాలి. నాన్నగారు దామోదర్ గారు కోటకి విద్యానగర్ నుంచి కోటకి వచ్చేటప్పుడు మధ్యలో అంటే అప్పుడు వర్షాలు చాలా పెద్ద వర్షం కురిసి వాగులన్నీ పొంగుతున్నాయన్నమాట. ఆ విధంగా వచ్చేటప్పుడు మధ్యలో గూడా ఏదో ఒక చిన్న కాలువలాగా ఏదో ఒకటొస్తుంది అక్కడ.
ఆ కాలువ నిండి ఆ రోడ్డు మీదంతా నీళ్లు పారడంతోటి బస్సులవి వెళ్ళకుండా ఉంటే, ఒక చిన్న టెంపో లాంటిదేదో ఒకటి అంటే లారీనో చిన్న టెంపో అలాంటివి అనుకుంటాను. ఆ లారీలో నుంచి ఆ లారీలో వచ్చారు నాన్నగారును దామోదర్ గారు. వచ్చేటప్పుడు ఎవరు కిందకి దిగపోతే అంటే బసెస్ అవి దిగకపోతే ఆ లారీలో ఇంకా ఆ లారీ అతను మాత్రం దించేసాడనమాట ఆ నీళ్ళలోకి. సగం దూరం వెళ్ళిన తర్వాత లారీ సగం దూరం వెళ్ళిన తర్వాత వచ్చే వాటర్ ఫోర్స్‌కి ఏమైందంటే అది ఒక సైడు ఒరిగిపోయిందనమాట. అంటే 2 చక్రాలు పైకి లేచేసాయి. డ్రైవర్‌తో సహా ముగ్గురు గూడా పెద్దగా అరిచారు. అంటే డ్రైవరైతే అరిచారు. వీళ్ళిద్దరేమన్నారంటే, సాయినాథ అని అరిచారనమాట. మా నాన్నగారు గురుదేవ అని అరిచారు. దామోదర్ గారు సాయినాథ అని అరవడంతోటి ఏమైందంటే, ఆహ్, పైకి లేచిన 2 చక్రాలు గూడా మామూలు స్థితికొచ్చేసాయనమాట. అంటే మొట్టమొదట ఆయన ప్రాణం కాపాడిన సంఘటన అది. అలా వాళ్ళు రావడం, ఆ రోజు నుంచి సత్సంగాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక లీలగానే జరిగింది. అట్లా అప్పటినుంచి శనివారం సత్సంగాలే చేసుకునేవాళ్ళం మేము. ఆహ్, ఆళ్ళ తర్వాత ఉదయగిరికి వెళ్ళడం జరిగింది. అంటే విద్యానగర్ అయిపోయిన తర్వాత ఉదయగిరి వెళ్ళాము. అంటే మేము కొన్నాళ్ళు విద్యానగర్‌లో గూడా ఉన్నాము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి ఉదయగిరి ట్రాన్స్‌ఫర్ అయింది నాన్నగారికి. అక్కడ అమీద్ బాబా గారు, బాబాజీ ఆయన పేరు హజరత్ మియా చిస్తి అంటారు. వీళ్ళిద్దరితోటి పరిచయం ఏర్పడింది. ఇద్దరు గూడా ముస్లిం మహనీయులు వాళ్ళిద్దరూ. అమిత్ బాబా గారు ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ మనల్ని మాత్రం అంటే మాస్టర్ గారికి చెప్పుకొని, బాబాకి చెప్పుకొని వెళ్తే ఎంతో ఆదరించేవారు, బాగా మాట్లాడేవారు. ఆయన బ్లెస్సింగ్స్ మాత్రం చాలా ఇచ్చేవారు. అలాగా ఆయన్ని సేవించుకోవడం జరిగింది. ఆయన మన ఇంటికి మీరు నన్నెప్పుడు మీ ఇంటికి పిలవరేంటి డాక్టర్ గారు అని అడిగి అది మీ ఇల్లే కదండీ! మేము ఆహ్వానించేదేముంది. మీరెప్పుడైనా రావచ్చు అని అంటే, అవునా! నిజమేనా? నిజమేనంటారా? అంటే, నేను తప్పకుండా అది నిజం అంటే, అలాగైతే నేను ఈ శుక్రవారం వస్తాను అని చెప్పడం. ఆయన అనుకున్నట్టుగానే రావడం. యాక్చువల్‌గా అయితే ఆయన ఎవరింటికి రారంట. ఎంత ఆహ్వానించినా గూడా వస్తాను అని చెప్పి చివరి నిమిషంలో రాకుండా మానేసిన సందర్భాలున్నాయని ఆయన దగ్గర ముఖ్య శిష్యులుగా ఉన్నవాళ్ళు చాలామంది జెప్పారు. సరే మాస్టర్ గారు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని మేము వచ్చిన ఆయన బ్లెస్సింగ్సే లేదంటే ఆయన ఆ విషయం చెప్పి వదిలేసాము. కానీ ఆయన అనుకున్న ప్రకారం అనుకున్న రోజే ఆయన రావడం జరిగింది. రావడమే కాకుండా మన ఇంట్లో ఆహ్, ఖురాన్ అంటే ముస్లిమ్స్ ప్రార్థన అంటారు చూసారా? అజా ఇవ్వడం అంటారు చూసారా? ఆ ఖురాన్ చదవడం కూడా చాలా పెద్దగా అలా ఒక విధమైన మాడ్యులేషన్‌లో చదివారాయన. చాలా ఒక మంత్రముగ్ధమైనంత ఇదిగా ఉన్నింది. ఆయన వాయిస్ కూడా చాలా బావుంటది. అలా మన ఇంట్లో ప్రేయర్ చేశారు. ఆహ్, అట్లా ఆయనతో మంచి మంచి అనుభవాలుండేవి ఇంకాను. ఇంకా చాలా అనుభవాలున్నాయి నాన్నగారికక్కడ. అంటే ఒకసారి ఎప్పుడు నాన్నగారు బయటికెళ్ళేటప్పుడు బాబాకి చెప్పుకొని వెళ్తారు. బాబా ఈ విధంగా బయలుదేరుతున్నాను, పలానా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పుకొని వెళ్తారనమాట. అంటే బాబాకి మాస్టర్ గారు చెప్పుకొని వెళ్తారు. అలా ఒకరోజు వేరే ఎవరో రావడం వల్ల, సూర్యనారాయణ గారు రావడం వల్ల చెప్పడం మర్చిపోయారు. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమిత్ బాబా గారి దగ్గరికెళ్తే ఆయన కొంచెం దూరం వెళ్తూ ఉన్నారు. ఆయన కొండల్లోకెళ్ళిపోయారంటే ఒక 2, 3 రోజులు రారు. దగ్గరలో కొండల్లో వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆళ్ళెందుకో వెనక్కొచ్చారంట. సరే అయినా మీరు చెప్పి రావాల్సింది కదండీ మాస్టర్ గారు అన్నారంట. ఈయనకు అర్థం కాలేదు. తర్వాత కూర్చొని కాసేపు మాట్లాడారు. మాట్లాడేటప్పుడు ఇంకో 2 సార్లు గూడా మీరు ఏమైనా చెప్పుకొని రావాల్సింది అని 2, 3 సార్లు అనడంతోటి నాన్నగారికి అప్పుడు అర్థమైంది. ఓహ్! మనం వచ్చేటప్పుడు మాస్టర్ గారికి చెప్పి రాలేదు. అదే వాళ్ళు గుర్తు చేస్తున్నారు అని. తప్పైపోయింది అని క్షమాపణ చెప్పుకున్నారు. అలా ఇంకా కొన్ని అనుభవాలైతే ఉన్నాయి. ఆయన మన ప్రసాదం గాని, ఏదైనా సరే చాలా ఇష్టంగా తీసుకునేవారు ఆయన కూడాను. అలాగే బాబాజీ అయితే ఇంక మన ఇంట్లో మనిషేననమాట. అంటే తాతగారితో ఎంత చనువుగా ఉంటామో, అంత చనువుగా ఉండేవాళ్ళమనమాట. పక్కన కూర్చోవడం గానీ, ఆయనకి గురువుగారిచ్చిన దస్తీ, జపమాల ఆయన దగ్గరుండేవి. దస్తీ అంటే రుమాలు. అంటే మన చిన్న కర్చీఫ్ అనమాట.
జపమాల ఇవన్నీ గూడా జేబులో ఉంటాయి. నాన్నగారు జేబులోంచి తీయడం. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయంలో ఒకటుందండి. అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్‌లో కూర్చున్నప్పుడు ఆ దస్తీ ముందు పరుచుకొని ప్రేయర్ చేస్తారాయన. ఆ రోజుకి ఎంత వాళ్ళకవసరమవుతుందో అంత ఆహ్, దక్షిణని అక్కడొస్తుందనమాట ప్రేయర్ అయిపోయే లోపల. అలా అలా జరిగేది. ఇది మనం నాన్నగారు ప్రత్యక్షంగా చూసారు గూడాను. అంటే ఎంతుంది ఈరోజు అన్నట్టు ఆ జేబులోంచి తీయడం అలా చేసేవారు. అంత చనువుగా ఉండేవారనమాట. చాలా ఆయనైతే మాకు బాగా క్లోజ్‌గా ఉండేవారు. ఈ విషయాన్ని మాస్టర్ గారితో గూడా చెప్పారు. ఇలా ఉందండి వాళ్ళకి. అట్లా ఉంటుందా? గురువుగారు అలా ఇస్తారా? వాళ్ళ గురువుగారంటే, అవునురా వాళ్ళ గురువుగారు చాలా గొప్పవారు. ఆహ్, వాళ్ళ సాంప్రదాయంలో అది ఉంది. చిస్తీ సాంప్రదాయంలో అలా ఒకటి ఉంది. వాళ్ళకవసరమైనంతని ఇస్తారు. అయితే అది సాయంత్రానికి ఉంచకూడదు. ఆ రోజుకి పూర్తి చివరి రూపాయితో సహా ఖర్చు పెట్టేయాలి. ఇంక మరుసటి రోజుకి ఉంచకూడదు. అలా చేసేవారనమాట. అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని, మనకి మాత్రమే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి స్వతంత్రం ఉంది. వాళ్ళెవరికీ కనిపించరు. రాజవంశీకులు రాజరికం పోయినా ఘోష అనేది ఉంటుంది. బట్ అయినా సరే మన దగ్గర ఎప్పుడు లేదు. నాన్నగారు గాని, మనం ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు వచ్చేవారు. అంటే రానిచ్చేవారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మాట్లాడేవారు. అమ్మ వాళ్ళందరూ బాగుండేవాళ్ళనమాట. అయితే బాబాజీని గురించి మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే, "జాగ్రత్తగా సేవించుకో" అని లెటర్ రాసేవారు. సరే ఆయన ఆయన చెప్పిన తర్వాతనే అంటే వీళ్ళిద్దరి దగ్గరికి గూడా ఇలా ఉన్నారంట. మనం వెళ్ళమంటారా అని అడిగితే, "వెళ్లి సేవించుకో" అని చెప్పిన తర్వాతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం జరగదు ఆయన ఆజ్ఞ లేకుండా. అట్లా బాబాజీని జాగ్రత్తగా సేవించుకో అంటే, మనం గూడా ఆల్‌మోస్ట్ రోజూ వచ్చేవారాయన. ఇంక మన ఇంట్లో ఉండేదేదో పెట్టడం అలా జరుగుతూ ఉండేది. ఎప్పుడు ఆయన చాలా ఇష్టంగా తింటారు. చపాతీలు అవన్నీ గూడా బాగా ఇష్టంగా తింటారాయన. అలా వచ్చేవారు. అయితే ఉదయగిరి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళేటప్పుడు అంటే ఆ బండి అంతా రెడీ అయిపోయింది. ఇంకా సామాన్లన్నీ ఎక్కించి మేమింకా ఎక్కాలి అనుకున్నప్పుడు వెంటనే ఆహ్, బాబాజీ ఒక మాట అన్నారనమాట. ఆహ్, డాక్టర్ గారు మీరు చాలా సార్లు మీరు నిన్న మా ఇంటికొచ్చారు గదా! మీరు అలా చెప్పారు గదా! ఇలా చెప్పారు గదా! అని అనేవారు మీరు. ఒక్కొక్కసారి నేను రాకుండానే మీరు నేనొచ్చాను అని అనేవారు. ఏంటబ్బా! వీళ్ళు ఇలాగ చెప్తున్నారు. నిన్న నేను రాలేదు గదా! నేను ఈ మాట చెప్పలేదు గదా! అని అనుకునేవాడిని. తర్వాత నేను ప్రేయర్‌లో చూసినప్పుడు నాకర్థమైంది. ఆ రూపంలో మీ ఇంటికి బాబా వచ్చారు అని. అయితే ఈ విషయం అమిత్ బాబా గారు గూడా చెప్పేవారు. మీ ఇంటికి బాబా వస్తున్నారు గమనించారా అనేది. మాకెలా తెలుస్తుందండి అంత జ్ఞానం లేదు గదా! అనేవాళ్ళము. ఆ తర్వాత మేము గూడా పెద్దగా ఆ విషయాన్ని తీసుకోలేదు. కానీ బాబాజీ ఈ విధంగా చెప్పడంతోటి మాస్టర్ గారికి ఈ విషయం చెప్పాము. ఆయన నవ్వి ఊరుకున్నారు. అంటే నేను అందుకే గదా చెప్పింది అన్నట్లు ఆహ్, దాని గురించి ఏం మాట్లాడలేదు గానీ నవ్వారైతే. అయితే అప్పుడు అర్థమైంది. ఓహ్! ఆయన రూపంలో బాబా గూడా వచ్చుంటారు మన ఇంటికి అని. కానీ ఆయనతో ఎలా ప్రవర్తించామో మాకైతే తెలీదు. బాబాజీ దగ్గరుండే చనువుతో ఆయనతో కూడా ఏం ప్రవర్తించామో, ఎలా ప్రవర్తించామో అయితే తెలీదు గానీ, కానీ మొత్తానికి మాస్టర్ గారు ఎందుకు సేవించమన్నారు. ఆ తర్వాత ఆ ఊరు నుంచి వచ్చేసిన తర్వాత కొన్ని సూచనలిచ్చారు. బాబాజీ గారి గురించి గాని, ఏం చెయ్యాలి అనే దాని గురించి కొన్ని సూచనలిచ్చారు. ఆ సూచనలు మనం పాటించడం జరిగింది. అలాగే జై సాయి మాస్టర్. ఆహ్, ఈ ఇదే ఊర్లోనే మాస్టర్ గారు నాన్నగారికి ఒక పని అప్పగించారండి. అదేంటంటే ఒక 5 మంది ముస్లిం మహనీయుల జీవిత చరిత్ర చాలా పెద్ద బుక్ అది. ఆ బుక్ ఆయనకిచ్చి అది ట్రాన్స్‌లేట్ చేయమని చెప్పారు. అది ఇంగ్లీష్‌లో ఉండేది. 'ద బిగ్ 5 సూఫీస్ ఆఫ్ ఇండియా' అని. అంటే సూఫీ సాంప్రదాయంలో 5 మంది గొప్ప మహనీయులు వారి యొక్క చరిత్రలని ఆహ్, ఇంగ్లీష్‌లో నుంచి తెలుగులోకి నువ్వు ట్రాన్స్‌లేట్ చేసి నాకివ్వు అని చెప్పారు. అది అలాగే నాన్నగారు చాలా కష్టపడి రాత్రింబవళ్ళు అంటే
తన ఉద్యోగం చేసుకుంటూనే మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళి వస్తూనే, హాస్పిటల్‌కెళ్ళి వస్తూనే, మిగతా టైంలో సత్సంగాలకు అటెండ్ అవుతూనే, సత్సంగాలు బయట బయట నిర్వహిస్తూనే, ఇవన్నీ కాకుండా మిగిలిన సమయాన్ని ఏకధాటిగా అంటే నైట్ టైమ్ కూడా కూర్చొని అలా రాయడం జరిగిందనమాట. చాలా దీక్షగా అయితే రాసేటప్పుడు మనకి చాలా విషయాలు చెప్పేవారనమాట. అంటే మహనీయులు చేసిన లీలలన్నీ కూడా మాకు చెప్పడంతోటి వాళ్ళు ఎంత గొప్ప మహనీయులు అన్న విషయం తెలిసిందండి. చాలా ఆహ్, అద్భుతాలు అని చెప్పొచ్చనమాట. అంత బావుండేవి ఆ చరిత్రలన్నీ గూడాను. అలా ఆహ్, మాకు వాళ్ళ గురించి మా నాన్నగారు చెప్పడం వల్లే తెలిసింది ఇవన్నీ కూడాను. అయితే ఒక కాపీ మాస్టర్ గారికిచ్చేశారు. ఈ ఇవన్నీ కూడా 'ద బిగ్ ఫైవ్ సూఫీస్ ఆఫ్ ఇండియా' అనే ఇవి గాని, ఇంకొక బుక్ గూడా ఇలాగే ఇచ్చారు. 'ది 12 అపోస్టల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్' అని. అంటే జీసస్ క్రైస్ట్ యొక్క 12 మంది ప్రథమ శిష్యులు. ఆయన యొక్క ప్రత్యక్ష శిష్యులు వాళ్ళు. వాళ్ళ గురించి గూడా ఇంగ్లీష్‌లో ఒక బుక్ ఇచ్చి, దాన్ని గూడా తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వమన్నారు. అది గూడా చేసి ఇచ్చారు నాన్నగారు. అవి చేసేటప్పుడు గూడా వాళ్ళు చేసినటువంటి లీలలు అవన్నీ గూడా చెప్పేవారనమాట. చాలా అద్భుతంగా ఉండేవి. అంటే మనకు దానివల్ల ఏమర్థమైందంటే మహనీయులనేవాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు, వాళ్ళ యొక్క గొప్పదనం ఏంటి అనేది మనకి అర్థమైంది దానివల్ల. చాలా విషయాలు తెలిసాయి. లేకపోతే అసలు ఆ విషయాలు వాళ్ళ గురించి తెలిసేవే కాదనమాట. అవి కూడాను కొంత పత్రికల్లో వేశారు. ఆ తర్వాత ఆహ్, ఆ తర్వాత మాస్టర్ గారికిచ్చేశారు ఒక కాపీ. ఒక కాపీ మాత్రం మా ఇంట్లో ఉంది. ఇప్పటికి గూడా ఉంది. అలాగే ఖురాన్ ఇవన్నీ గూడాను తెలుగులో చదవమని చెప్పారు నాన్నగారిని. అది గూడా తీసుకొని చదివారు నాన్నగారు. బైబిల్ చదివారు. ఇలా అన్ని రకాలుగాను అవి చదవడమే కాకుండా మాకేంటంటే నాన్నగారు అవి చెప్పేవారనమాట. ఆ విధంగా మాకు కూడాను వాటిలో కొంత జ్ఞానం వాటి గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే సైన్స్ స్టూడెంట్ గాబట్టి సైన్స్ గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ట్రీట్‌మెంట్ గురించయితేనేమి అవన్నీ గూడాను. ఇంకా హోమియో ఆహ్, ప్రాక్టీస్ చేయమని నాన్నగారికి హోమియో బుక్స్ తీసుకోమని చెప్పారు. అవి గూడా నాన్నగారు ఎన్నో హోమియో బుక్స్ ఒక 10,000 అప్పట్లో ఒక 10, 20,000 ఆహ్, కాస్ట్ ఉన్నటువంటి అనేక హోమియో బుక్స్ తీసుకొని అవన్నీ రెఫర్ చేసుకొని చదివి చాలా దాన్నంతా డీటెయిల్డ్‌గా చూసుకొని ఇంట్లో ఉండే వాళ్ళకి "నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు గదా! మీ ఫ్యామిలీ వరకైనా" అన్నప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకిచ్చేవారు. అలా అంటే నాకు కానీ, అమ్మకి కానీ అలా ట్రీట్మెంట్ ఇవ్వడం. అమ్మకి ఫైబ్రాయిడ్ ట్యూమర్ గూడా దాంతోనే ఆ ట్రీట్మెంట్‌తోనే తగ్గించడం. ఇక్కడే చెన్నైలో ఒక డాక్టర్ ఛాలెంజ్ గూడా చేశారనమాట. "నువ్వు ఆ విధంగా తగ్గించగలిగితే ఆపరేషన్ లేకుండా నువ్వు చేయగలిగితే నేను రిజైన్ చేస్తాను" అని అన్నారు. సరదాగా అలా అన్నారు. కానీ వాస్తవానికైతే ఫైబ్రాయిడ్ ట్యూమర్ అయితే తగ్గిపోయింది అమ్మకి. ఆ విధంగా ఇంట్లో ఉండే వాళ్ళందరూ గూడా హోమియో మాస్టర్ గారి ఆ వాక్కు మీద ఇప్పుడు మాస్టర్ ఈకే వాళ్ళ హోమియోనే మేము ఫాలో అవుతూ ఉంటాము. అయితే అన్నిటికంటే అత్యంత గొప్ప అవకాశం, అరుదైన అవకాశం అని చెప్పగలిగేదేంటంటే, సాయి మాస్టర్ ప్రవచనాలు బుక్‌ని నాన్నగారు పేపర్ మీద పెట్టడం. అది ఎలా అంటే మాస్టర్ గారు చెప్పేటువంటి సత్సంగాలన్నిటిని కూడా క్యాసెట్స్ రూపంలో రికార్డ్ చేసేవారు. ఆ క్యాసెట్స్ అన్నిటిని మాస్టర్ గారు ఇచ్చి, "ఇవన్నీ కూడా నువ్వు పేపర్ మీద పెట్టు" అని చెప్పడంతో, అది కూడా మిగతా 2 బుక్స్ లాగానే 2 కాపీస్ చేసి హ్యాండ్ స్విచ్ పెట్టుకొని ఒక ఒక టేప్ రికార్డర్ హ్యాండ్ స్విచ్ పెట్టుకొని అహోరాత్రాలు కూర్చొని రాసేవారు. దాన్ని మళ్ళీ ఫేర్ చేసేవాళ్ళు. దాన్ని అంత చక్కగా నీట్‌గా చేసి అవన్నీ తీసుకుపోయి మాస్టర్ గారికిచ్చారు. అది అది కూడాను పక్షపత్రికలో రావడం జరిగింది. ఆ తర్వాత సాయి మాస్టర్ ప్రవచనాలు అనే బుక్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఆయనిచ్చిన మహదవకాశం వల్ల నాన్నగారు చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పొచ్చు. సాయి మాస్టర్ ప్రవచనాల రూపంలో మాస్టర్ గారు అలాగే నిలిచిపోయారు ఎప్పటికీను. అది నిజంగా ఆయన ఇచ్చిన పెద్ద వరమనే చెప్పాలి. అలాగే ఆహ్, ఇవన్నీ చేసుకుంటూనే మాకొక పక్క వివరించి చెప్తూనే ఇంట్లో 4 హారతులు జరిగేవి. ఎప్పుడూను. అవి కాకుండా నిరంతరం ఆహ్, ఏదో ఒక బుక్కు పారాయణ చేయడం, వాటి గురించి వివరించడం ఇవన్నీ జరిగేవనమాట.
అలా వీటితో పాటు నిత్య సత్సంగాలకి నేను గూడా నాన్నగారితో అటెండ్ అవ్వడం, మాస్టర్ గారి సత్సంగాలకి అటెండ్ అవ్వడం వల్ల కొంతైనా వాటి గురించి కనీసం కొంతైనా నాకు గుర్తుండడం జరిగింది. నాన్నగారు మాస్టర్ గారు చెప్పే వాటిలనే చెప్పడం, క్యాసెట్స్ రూపంలో వినడం ఇవన్నీ వల్ల వాటి మీద చిన్న అవగాహన అనేది గూడా ఏర్పడడం జరిగిందండి. ఈ విషయంలో అయితే నేను నిజంగా అమ్మ, నాన్నకి ఇద్దరికీ ఎంతో రుణపడి ఉన్నానని చెప్పాలి. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన ముఖ్యంగా మాస్టర్ గారి దర్శనం అనేది అసలు మా ఉద్దేశంలో అంటే ఇది మా ఉద్దేశం గాదండి. అనేక ఆధారాలు, అనేక సాక్ష్యాలు ఉన్న తర్వాత అనేక మంది మహనీయులు చెప్పిన వాక్యాలను బట్టి మాస్టర్ గారు సాక్షాత్తు దత్తాత్రేయులు వారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు. ఆయనకి, ఈయనకి ఏమాత్రం భేదం లేదు. మాస్టర్ గారు సాయినాథులు ఒకరే. దత్తాత్రేయ అది ఒక పూర్తి అవతారం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సాయి లీలామృతం తీసుకొని రావడం కోసమే బాబా మాస్టర్ గారిలాగా వచ్చారు అనేది మా గట్టి నమ్మకం. ఎందుకు అంటారా? అసమగ్రంగా ఉన్నటువంటి సాయి లీలామృతాన్ని సమగ్రంగా ఇంకా విస్తారంగా అది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూర్చి మనలోకి తీసుకొని రావడం కోసమే ఆయనే వచ్చారు. ఇది ఒక కారణం. రెండవది మనం ఏం చెప్పినా బాబా ఇలా చెప్పారు, ఇలా చేశారు, ఇలా ఉన్నారు అనంగానే వెంటనే మనము చెప్పే ఒక ఎస్కేప్ అయ్యే ఒక మాట ఏంటంటే, బాబాకి ఎవరు లేరు గదా! ఆయన ఒంటరివాడు గదా! కాబట్టి ఆయన ఉండగలిగారు. కాబట్టి అది వీలయింది. మనకలా లేదు అని వెంటనే అంటామనమాట. అది అలా కాకుండా సాంసారిక జీవితంలో ఉంటూ కూడా అలా ఉండవచ్చు. బాబా ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు అని ఎగ్జాంపుల్‌గా చెప్పడం కోసమే ఆయన అలా వచ్చారు అని మేము గట్టిగా నమ్ముతాము అనమాట. ఇది నిజం కూడాను. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు నాకు మాస్టర్ గారితో అంటే ఇప్పటికి, అప్పటికి, ఎప్పటికి కూడా ఆయన పెదనాన్నగారు అనుకుంటానండి. నేనైతే అట్లాగే అనుకుంటాననమాట. ఎందుకంటే నాన్నగారికి ఆయన వయసు ఆల్‌మోస్ట్ అంటే 2 సంవత్సరాలు నాన్నగారి కంటే మాస్టర్ గారు పెద్దవారు. ఇద్దరు ఒకే వయసులో ఉండడం వల్ల ఆయన పెదనాన్నగారు అంటే నాన్నగారు తండ్రి. తండ్రి ఆయన మా కుటుంబానికి అంతటికి ఆయన తండ్రి. అమ్మకి ఆహ్, పుట్టినిల్లు లేని లోటు లేకుండా ఒక తోబుట్టువు ఎలా చేస్తారో, ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారనమాట. నన్ను కూడా అలా అంతగానే చూసుకున్నారు. నాకు నువ్వొకటి, వేదం ఒకటి కాదు. నాకిద్దరూ ఒకటే అని చెప్పారు. ఆయన నోటితోటి చెప్పారు. ఏదైనా సరే కొంచెం ఓపెన్‌గానే మాట్లాడడం కొద్దిగా ఆయన దగ్గర ఓపెన్‌గానే మాట్లాడేదాన్ని. ఆ చనువైతే ఉండేది నాకు. అలాగే ఆయన అమ్మగారు, మాస్టర్ గారు స్వహస్తాలతో ఒక ఆహ్, వస్త్రం కూడా ఇచ్చారు నాకు. చీర పెట్టి ఇచ్చారాయన. లెటర్స్ రాసేవారు. అంటే ఎక్కడో వలవాపురంలో విభూది రాలుతుంది అన్నప్పుడు నేను లెటర్ రాసాను ఆయనకి. ఈ విధంగా అంటున్నారండి బాబా ఫోటోలో నుంచే ఏం చేయమంటారు? జెప్పాం గదా! అప్పుడు ఏ మాటైనా సరే అడగకుండా చేసేవాళ్ళం కాదు. అంటే అక్కడికంతా వెళ్ళవద్దు అని దాని గురించి లెటర్ రాస్తూ అదే అదే లెటర్‌ని మనకి పరిప్రశ్నలో గూడా పెట్టారు. అంటే వేరే ఎవరో అడిగినట్టు పెట్టారు. అంటే అలా అడిగిన వాళ్ళు చాలామంది ఉండడం వల్ల అది కూడా వచ్చిందయితే మాత్రం. అలా లెటర్ రాసేవాళ్ళు. తర్వాత నాకు ఎలా ఉండాలి? చదువు చదువుకునేటప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా ఏవేం బుక్స్ చదవాలి అని ఏ ఆథరు, ఏ పబ్లిషరు, ఎక్కడ దొరుకుతుంది అన్న వివరాలన్నీ ఆ లెటర్‌లో రాసి ఇలా చెయ్యి అని చెప్పారనమాట. అలా కూడా ఒక లెటర్ రాశారు. కానీ అది చాలా సంవత్సరాల తర్వాతే నేను చేయడం జరిగింది. ఆహ్, అలా ఆయన ఎప్పుడు మాతోనే ఇప్పటికి ఉన్నారు. అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఎన్నో అనుభవాలు అంటే ప్రతిరోజు జరిగే అనుభవాన్ని ఎవరు గూడా ప్రత్యేకంగా చెప్పలేం గదా!
అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇవి, అవి అని కాదు. ఎన్నో ఉన్నాయి. ఆయన మాతో ఉన్నారు అనేదానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఆహ్, ఎప్పుడూ మమ్మల్ని వదలకుండా అవసరమైనప్పుడు అనేక విధాలుగా స్వప్న దర్శనాల రూపంలోనూ, సందేశాల రూపంలోనూ ఏదో ఒక సందేశం వస్తుందన్నమాట. కరెక్ట్‌గా ఆ టయానికి సందేశం వస్తుంది. ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తూ, గైడ్ చేస్తూ ఉన్నారు. మా ఇంటి ఇలవేల్పుగా ఉండి మమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉన్నారు. అది ఆహ్, ఎప్పుడూ ఉండాలనేదే నేను కోరుకుంటూ జై సాయి మాస్టర్. ఆహ్, అదే ఇంకొక విషయం ఏంటంటే, నేను 10థ్ ఎగ్జామ్స్ అంటే నేను మెట్రికులేషన్ రాసాను. మాస్టర్ గారు ఆజ్ఞ మీదే మెట్రికులేషన్ రాసాను నేనప్పుడు. అప్పుడు కూడా ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజ్‌లో రాసాను నేను. అప్పుడు కూడా మాస్టర్ గారు ఇంటికి పక్కనే వేరే ఒకరింట్లో ఆయన ఉండమన్నారు. అక్కడే ఉండి చదువుకున్నాను. చాలా ఒక 2 మంత్స్ దాకా అక్కడున్నాను నేను. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆహ్, రోజు వచ్చి విభూది తీసుకొని వెళ్ళు అని జెప్పేవారు. ఆహ్, వెళ్తే ఆయన ఒకవేళ ఏదైనా పలహారం టిఫిన్ చేస్తున్నా గానీ లోపలికి ఇలా రమ్మనేవారు. కుడి చేత్తో టిఫిన్ చేస్తూ ఉంటారు గదా! ఎడమ చేత్తోనే పాద నమస్కారం చేసుకున్న తర్వాత విభూది పెట్టి పంపించేవారనమాట. అంటే ఆయన మనం తింటున్నాము కొంచెం తర్వాత అలా కాదనమాట. ఎగ్జామ్స్ టైం కాబట్టి కరెక్ట్‌గా ఎగ్జామ్స్‌కి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను వెళ్ళేదాన్ని. అలా ఆయన చాలా చనువుగా ఉండేవారు. బాగా క్లోజ్‌గా. అయితే ఆ తర్వాత కూడా ఉండమన్నారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండు. ఒక 2 నెలలు అన్నారు. అక్కడ అయితే అప్పుడు నేనైతే ఉండలేదండి అప్పుడు. మాస్టర్ గారు ఉండమనైతే చెప్పేవారు. రోజు సత్సంగానికి రమ్మని చెప్పేవారనమాట. ఒకరోజు సత్సంగానికెళ్ళకుండా ఇంట్లో బాతాకానీ పెట్టుకొనుంటే, ఆ పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మరుసటి రోజు ఎళ్ళినప్పుడు "ఏం రాలేదు సత్సంగానికి" అన్నారు. "చదువుకుంటున్నానండి" అన్నాను. "నీ మొహంలే నాకు తెలుసు" అన్నారు. అంటే అంత ఆయనకి తెలుసనమాట. మనం ఏం చేసేది ప్రతి నిమిషం తెలిసిపోయేది ఆయనకి. అలా ఆ తర్వాత చివరిసారిగా సూళూరుపేటలో ఆహ్, 1989 ఫిబ్రవరిలో వచ్చారు. ఆ సమయంలో నేనక్కడ ఉండడం జరిగింది. అంటే నేనప్పుడు ఇంటర్ ఆహ్, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆహ్, కొన్ని సబ్జెక్ట్స్ నాకు కొద్దిగా టఫ్‌గా ఉండడం వల్ల ఆహ్, అక్కడ దగ్గరలో ఉన్న ఒక ట్యూషన్‌కి వెళ్ళేదాని కోసం మా పెదనాన్నగారి ఇంట్లో ఉండడం కోసం నేను సులూరుపేటలో ఉన్నాను. అలా అక్కడ అల్లు భాస్కర్ గారు వాళ్ళు ఉండడం వల్ల, మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి రావడం వల్ల నేను వాళ్ళ దర్శనం జేసుకోవడం జరిగింది. ఆహ్, లాస్ట్‌గా ఆయన్ని సాగనంపడం కోసం అందరం గూడా కలిసి రైల్వే స్టేషన్‌కెళ్ళాం. అక్కడ అందరూ కూర్చొని మాస్టర్ గారు అక్కడ బ బల్ బల్లలుంటాయి గదండీ! వెయిటింగ్ లాగా ప్రయాణికులు కూర్చునేదానికి ఆ బల్ల మీద కూర్చోనున్నారు. చుట్టూ అందరూ కూర్చోనున్నారు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు అవకాశం రావట్లేదనమాట. ఏంటి అప్పటికే మాస్టర్ గారిని దర్శించి చాలా రోజులైంది. మాట్లాడితే బావుంటది గదా! అన్నట్లు కానీ అవకాశం రావట్లేదే అని మనసులోనే అనుకుంటూ పక్కన పిన్నమ్మ గారితో చెప్తూ ఉంటే ఆవిడ అన్నారు, "సరే వాళ్ళు మాట్లాడుతున్నారు గదా!" అన్నారు. తర్వాత ఇంకా అయిపోయింది. ట్రైన్ అనౌన్స్ చేసేసారు అన్నప్పుడు మా పిన్నమ్మ గారు మాస్టర్ గారితో లేచి నిలబడి ఆయన రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. అప్పుడు మాస్టర్ గారితో అన్నారు, "ఈ అమ్మాయి మీతో మాట్లాడాలనుకుంటుంది. అవకాశం దొరకలేదనుకుంటుంది" అంటే, "ఆ! రా ఏంటి విషయాలు చెప్పు" అన్నారు. ఎలా చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఎగ్జామ్స్ ఎప్పుడు?" ఇవన్నీ గూడా అడిగారనమాట. అలాగే నాకు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని జెప్పి నమస్కారం జేసుకున్నప్పుడు, అప్పటికే ట్రైన్ రావడం జరిగింది. ట్రైన్ ఎక్కి ఫుట్ బోర్డ్ మీద నిల్చొని 2 ఆహ్, చేతులతో 2 వైపులా ఉన్న ఆ గేట్ కమ్ముల్ని ఇలా పట్టుకొని ఆహ్, "నువ్వు పావలా కృషి చేస్తే బాబా నీకు రూపాయి ఫలితాన్ని ఇస్తారు. గుర్తుపెట్టుకో ఎప్పుడు" అని చెప్తూ మమ్మల్ని చూస్తూ ఆయన వెళ్ళిపోయారు. ట్రైన్ వెళ్ళిపోయింది. అదే ఆయన యొక్క చివరి దర్శనం.
ఆ తర్వాత 2 నెలలకి ఆయన సమాధి అవ్వడం జరిగింది. చివరి యాత్రలో గూడా వెళ్ళాము. కానీ, కానీ ఎప్పుడూ ఇప్పటికి కూడా అవసరమైనప్పుడు ఆయన ఎన్నో స్వప్న దర్శనాలు ఇస్తూ ఉంటారు. ఎప్పటికి చెయ్యి మాత్రం వదలలేదండి. అది మాత్రం నేను చెప్పగలను. ఆహ్, శిష్యులం గాదు, భక్తులం గాదు. అదంతా ఏం కాదు. కానీ ఆయన మాకు సర్వస్వం. ఆహ్, చాలా ఆత్మీయులు ఆయన మాకు. ఆహ్, ఇప్పటికి మమ్మల్ని అలాగే ఆయన ఎలా చెయ్యి పట్టుకొని నడిపించారో ఇప్పటికి గూడా ఆయన అలాగే నడిపిస్తారు అన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. అది అలాగే నిలవాలని మా కుటుంబం మీద ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం. అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం. అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్య ఫలప్రదం. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. చిన్నప్పటి నుంచి కూడాను ఫైన్ ఆర్ట్స్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఆ ఉత్సాహంతో ఆహ్, ఆ 7, 8 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా 'ద్వారకామాయి బాబా' అని పెద్ద చార్ట్ మీద పెన్సిల్స్, స్కెచ్ అంటే కలర్ పెన్సిల్స్, స్కెచ్ యూజ్ చేసి వేశాననమాట. ఒక డ్రాయింగ్ చేశాను. మాస్టర్ గారికి విద్యానగర్‌లో ఇది జరిగింది విద్యానగర్‌లో. మాస్టర్ గారికి తీసుకెళ్ళి చూపించాను. అయితే ఫోటోలో బాబాకి గడ్డం తెల్లగా ఎలా పెట్టాలో నాకు తెలీలేదు. చార్టే తెల్లగా ఉంది. ఇంక కలర్‌లు వేయకుండా వదిలేస్తేనే అది వేరేగా ఉంది. అందువల్ల కొంచెం కలర్ వేయాలి అన్నప్పుడు నేనింక పెన్సిల్‌తో బ్లాక్‌గా వేశాను. ఆయనకుండే ఆ సన్నటి గడ్డం, మీసం అంతా గూడా బ్లాక్‌గా పెట్టాననమాట. అలాగే వేసి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు మాస్టర్ గారు చూసి చాలా బావుంది. కానీ ఇంత యంగ్‌గా బాబాని ఎవరు బహుశా చూసి ఉండలేదేమో ఇప్పటిదాకా అని అన్నారనమాట. అలా ఆ ఫైన్ ఆర్ట్స్ మాస్టర్ గారి ఆహ్, బ్లెస్సింగ్స్ తోటి ఇప్పుడు ఆయన రూపాన్ని తయారు చేసుకునే అంత వరకు వచ్చింది. ఇది నా జీవిత ఆశయం, నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. నా వీలైనంత మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ ఇచ్చినంత వరకు ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసి పెట్టుకోగలిగాను. అది నాకు చాలా సంతోషమైన విషయం అది. అది కూడా మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ అనే అనుకుంటున్నాను. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.